ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈరోజు జరిగినటువంటి రాజకీయ రభస ఒకటైతే సభాపతిగా ఉన్నటువంటి చైర్మన్ మోషన్ రాజుకు అధికార పక్షానికి మధ్యలో అది వివాదంగా మారడం ఊహించని విషయం ఏమీ కాదు. ఖచ్చితంగా నిన్న ఈరోజు కూడా చైర్మన్ అధికార పక్షం వైఖరి మీద చాలా ఆగ్రహం వెలిబుచ్చారు. ఆయన నిన్న తనకు చెప్పకుండానే స్వల్ప వ్యవధి ప్రశ్నలో మీరు ప్రభుత్వ ప్రకటన చేయడానికి ఎలా సిద్ధమయ్యారు, అది నాకు తెలియదు అన్నారు. మీరు చెప్పిన ప్రకారమే చేశామని నిన్న పయ్యావుల కేశవ్ మంత్రి చెప్పినప్పుడు నాకు తెలియదు అన్నారు ఆయన. కానీ ఈరోజు ఆయన స్పష్టంగా చెప్పారు, అలా చెప్పడం సరికాదు, నాకు తెలియకుండా ఇదంతా జరిగింది అంటే అసలు ఆ నోటీస్ కూడా నాకు సంబంధం లేదు, తన పేరుతో వచ్చిందని ఆయన చెప్పారంటే చాలా తీవ్రమైన విషయం, అంటే ఏదో జరుగుతుంది అని. ఇక రెండవది, ఈరోజు నిన్న కేశవ్ ప్రధాన పాత్ర వహిస్తే ఈరోజు అచ్చెన్నాయుడు వచ్చారు. చర్చకు మేము సిద్ధమే కానీ మేము ప్రకటన చేస్తాం. స్వల్ప వ్యవధి ప్రశ్న, చర్చ, స్వల్ప వ్యవధి చర్చ, ప్రభుత్వ ప్రకటన, ఈ రెండు వేర్వేరు తరహాలకు చెందినటువంటి అంశాలు, ఒకదానికొకటి పొంతన లేనటువంటివి. ప్రభుత్వం ప్రకటన చేయదలుచుకుంటే ఎప్పుడో చేయొచ్చు, దానికి ప్రోయాక్టివ్గా తనే చెప్పేస్తే సభాపతి ఏమీ దాని మీద చెప్పేది ఏమి ఉండదు. కానీ ఇక్కడ స్వల్ప వ్యవధి చర్చను మేము అనుమతిస్తున్నామని చెప్తూ దాంట్లో ప్రభుత్వ ప్రకటన అనడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇందులో వైసీపీ వ్యూహం ఏంటి, టీడీపీ వ్యూహం ఏంటంటే వేరే విషయం. వైసీపీ వల్లే జరిగిందని చెప్పడం టీడీపీ ఉద్దేశం అయితే, వాళ్ళ ఇందాపూర్ హెరిటేజ్ అనే దాన్ని తీసుకురావడం వైసీపీ వ్యూహం కావచ్చు. కానీ చర్చ అయితే జరగాలి కదా. బీఏసీ సమావేశంలో చర్చకు ఒప్పుకున్న తర్వాత తీరా చర్చకు రాకుండా వెళ్ళటం. ఈరోజు సభాపతి అంత గట్టిగా మాట్లాడిన తర్వాత ఆ ప్రభుత్వం మేము సిద్ధంగా ఉన్నాము, వాళ్ళు పారిపోయారు, ఇటువంటివి అన్నారు. కానీ ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా తన అసంతృప్తి, తన నిరసన కూడా తెలియజేశారు. ఇదేం బాగాలేదు, మీరు రాజకీయాలు మీరు చేసుకోండి కానీ ఆ చైర్ని అవమానించకండి అని. తర్వాత మంత్రి నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ తరఫున, ఉప ముఖ్యమంత్రి తరఫున ఏదో సమాధానం చెప్తూ చైర్ను వాళ్ళే అవమానిస్తున్నారు, మీ చుట్టూ చేరారు అని చెప్పడం, అంటే చైర్ పద్ధతి బాగాలేదు అని సోము వీర్రాజు కూడా బయట ఆయన కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే దీని అంతటిని బట్టి చూసినప్పుడు 2020లో మనం అమరావతి మీద నిర్ణయం జరిగినప్పుడు శాసనసభకు మండలికి మధ్యలో ఒక యుద్ధం ఎలా జరిగిందో, అప్పుడు ఇక్కడ వైసీపీకి ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి ఉంది, ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశంకి ఉంటే అక్కడ వైసీపీకి ఉంది. దాదాపు అదే పునరావృతం అవుతున్నట్టుగా ఉంది. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు ధర్నాలు చేశారు, బయట చేశారు, మాట్లాడారు, చర్చ జరిగే వరకు మేము ఒప్పుకోమన్నారు. ప్రతిష్టంభన ఖచ్చితంగా కొనసాగుతుంది కానీ పరిష్కారమయ్యే అవకాశం ఏమీ లేదు. 4-5 తేదీల్లో చర్చిస్తాం ఇట్లాంటివి ఏవో అంటున్నారు కానీ అవి కూడా జరుగుతాయనే నమ్మకం లేదు. ఈ లోపల ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు అస్వస్థత, ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో ఆసుపత్రిలో చేరడం కూడా కొంత ఆందోళన కలిగించింది. ఆయన అత్యవసర చికిత్స అందింది, కొంత మెరుగుపడిందని చెప్తున్నారు. కాబట్టి ఆయన కోలుకుంటారని మనం భావించవచ్చు. అయితే ఆయన లేకపోవడం, సభలో పాల్గొనలేకపోవడం మటుకు అది కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తుంది. కాబట్టి బహుశా లడ్డూ మీద ఇంకా ప్రధానమైన కొత్త పరిణామాలు ఏముంటాయని మనం భావించలేము. ఎందుకంటే తప్పకుండా ప్రభుత్వం ఇంకో విధమైన చర్చకు వాళ్ళు ఒప్పుకోరు, ప్రతిపక్షం తన వాదనకు తను కట్టుబడి ఉంటుంది. ఇది ఇలాగే ఉంటుంది. ఈ లోపల బయట అనవసరంగా మతపరమైన అంశాల మీద చర్చలు అవి పెంచే ప్రయత్నం మీడియాలు చేస్తున్నాయి కానీ అది కూడా ఏమీ వాంఛనీయం కాదు.